మా పిల్లలిద్దరిని కూడా నేను ఇలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివించాలి పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్లో చదివించడం ఏంటి అని నేను ఏం చేశానంటే ఒక సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో వేస్తే అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో వేసాను, చూద్దాము ఎలా ఉంటుందని. వేస్తే ఆ సంవత్సరం అంతా కూడా పిల్లల చదువు మొత్తం పాడైపోయింది. కారణం ఏంటో తెలుసా? ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఉదయం స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా నైట్ మళ్ళీ సాయంకాలం స్కూల్ అయిపోయేదాకా కూడా తన క్యాబిన్లో ఫోన్ పట్టుకుని ఉండిపోతాడంట. మా పిల్లలు చెప్పిన విషయం ఇది. అస్సలు ఏ మాత్రం కూడా ఇలా వచ్చి క్లాసులకు వచ్చి ఏ టీచరు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏం చెప్తున్నారు, ఎలా ఉంది పరిస్థితి, ఇవేవి కూడా లెక్కలేదు అతనికి. నేను టీసీకి వెళ్ళినప్పుడు అతనితో నాకు చిన్న డిస్కషన్ జరిగింది. సరే ఇంకెందుకులే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి నేను టీసీ తీసుకుని వచ్చాను. అతను మనిషి ఊరిపోయాడు. ఎందుకు ఊరిపోయాడంటే పొద్దు లేచిన దగ్గర నుంచి వాడు కూర్చున్న సీట్లోంచి కదలడు, అలా కూర్చొని ఆ ఫోన్ చూసుకొని ఫోన్ మాట్లాడుకునే ఉంటాడంట. ఇప్పుడు అలా ఉన్నప్పుడు ఆ స్కూల్ పరిస్థితి ఏంటి? మా పిల్లలు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పిల్లలే ఒక సంవత్సరం అంతా స్టడీ వేస్ట్ అయిపోయింది, అస్సలు ఏమి నేర్చుకోలేదు. మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లి డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్లో వేసాను. అంతకుముందు భాషలో చదివాను. అప్పుడు అనిపించింది నేను వాళ్ళు వీడియోలు చూసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే బాగుంటుందని వేసాను, అనవసరంగా పిల్లలు చదువు పాడైపోయిందిరా బాబు అని. ఇప్పుడు కూడా మా పిల్లలు గవర్నమెంట్ స్కూలే. ఇప్పుడు 10th మా పాప ఫ్రీ సీటు వస్తుంది అన్న ఆలోచనతోటి మళ్ళీ 10th లో వేసాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లెవెల్కి వచ్చారు, బాగా చదువుతారు కాబట్టి నాకు నమ్మకంతో మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో వేసాను. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రాబ్లం. అక్కడ ఉన్న టీచర్స్ ఎవ్వరు కూడా బాధ్యతాయుతంగా ఒక్కరు కూడా క్లాసులు తీసుకున్న వాళ్ళు లేరు. మా పెద్ద పాప అయితే డాడీ ఎందుకు వేసావు ఇప్పుడు నా 10th క్లాసు గవర్నమెంట్ స్కూల్లోని, నాకు అసలు సరిగ్గా చెప్పట్లేదు, అక్కడేమో గోల అల్లరి, ఎవరైనా అల్లరి చేస్తే క్లాస్ చెప్పట్లేదంట. ఈ పరిస్థితి మాకు తెలుసు. ఎందుకనంటే పిల్లలు ఎలా చదువుతారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడం వల్ల పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం కోల్పోయారు అనేది మాకు తెలుసు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, గవర్నమెంట్ స్కూల్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఉంది. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ కి ఇన్ని లక్షల రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారు, ఎవడు పర్మిషన్ ఇచ్చాడు వాళ్ళకి, ఎంత ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు అనే విషయంలో గవర్నమెంట్ ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడతాం. ఎందుకంటే గవర్నమెంట్కి కావాల్సిందే వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి. ఇంకో విషయం ఏంటంటే